హలో ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. 2025కి సంబంధించి భారత్ పశుపాలన నిగమ్ లిమిటెడ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో బీపీఎన్ఎల్ నోటిఫికేషన్ సంబంధించి 12,900+ వేకెన్సీ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో కేవలం 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీటెక్ ఆర్ ఎంటెక్, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ మనకు ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మిగతా డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో స్పెషలైజేషన్స్ ఏమేమి ఉంటాయి, అంతేకాకుండా మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు, అప్లికేషన్ లింక్స్ అనేవి మనం ఎలా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అంతా హిందీలో ప్రొవైడ్ చేశారు. సో నేనైతే మీకు మ్యాటర్ అంతా ఇంగ్లీష్లో అయితే చెప్పబోతున్నాను. సో మనకి ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ప్రతి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్పడం జరుగుతుంది. బీపీఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ 12,981 పంచాయత్ పశు శాఖ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే డిఈఓ, టీడీఓ అండ్ అదర్ పోస్ట్ అయితే మనకి ఇందులో 4 రకాల వేకెన్సీ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడండి. ద భారతీయ పశుపాలన నిగమ్ లిమిటెడ్ హ్యాస్ రిలీజ్డ్ అన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ద నోటిఫికేషన్ ఆఫ్ 12,981 పంచాయత్ పశు శాఖ డిఈఓ మోర్ పోస్ట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి బీపీఎన్ఎల్ నుంచి మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను 12,981 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇందులో వచ్చేసి మనకి పంచాయత్ పశు శాఖ, అంతేకాకుండా డిఈఓ అండ్ అదర్ వేకెన్సీ అయితే భర్తీ చేయబోతున్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మిగతా డేట్స్ గురించి కానీ లేదా అప్లికేషన్ ఫీ కానీ సో ప్రతిదీ అయితే మనకి కింద అయితే మెన్షన్ చేసామని అయితే చెప్తున్నారు. సో మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఈ నోటిఫికేషన్ అప్డేట్ వచ్చేసి 25/4/2025 అయితే మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. సో లింక్స్ కూడా అప్పుడే అవైలబుల్గా చేశారు మనకి. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ సేమ్ అదే ఇచ్చారు. పైన ఏదైతే నేను చెప్పానో అదే అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరూ నోటిఫికేషన్ పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి చూసుకున్నట్టు ఫస్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 11/5/2025 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే చెప్తున్నారు. మిడ్నైట్ వాళ్ళకల్లా మనకి అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో అది డీయాక్టివేట్ అయిపోతుంది. అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. బీపీఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2025 ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి వచ్చి 40 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి వచ్చేసి 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ తహసీల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనకి పంచాయత్ పశు శాఖ నుంచి 18 నుంచి 40 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీ అని చెప్పాను అండి. సో దీనికి సంబంధించి మీకైతే ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్, ఎన్ని వేకెన్సీ ఎందులో రిలీజ్ అవ్వడం కూడా జరిగిందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. బిఫోర్ దట్ మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. 12th మీద కూడా మనకి ఇందులో వేకెన్సీ తీశారు. 10th చార్టెడ్ అకౌంట్, సిఎస్ అండ్ ఎంఎస్సి, ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎంవీఎస్సి, సో రిలవెంట్ డిసిప్లిన్ ట్రేడ్స్ అయితే మనకి వేకెన్సీ అనేవి తీయడం జరిగిందని అయితే చెప్తున్నారు. అండ్ శాలరీస్ చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఫస్ట్ చెప్పామో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి వచ్చేసి 75,000, అండ్ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి వచ్చేసి 50,000, అండ్ తహసీల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి వచ్చి 40,000, లాస్ట్లో వచ్చేసి పంచాయత్ పశు శాఖకు వచ్చేసి 28,500 వేకెన్సీ అయితే మనకి రిలీజ్ కావడం జరిగిందని అయితే చెప్తున్నారు. సో దీంట్లో వచ్చేసి చూసుకున్నట్లయితే చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి వచ్చేసి 44, అండ్ డిఈఓకి వచ్చేసి 440, అండ్ టీడీఓకి వచ్చేసి 2,121 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. లాస్ట్ వచ్చేసి పంచాయత్ పశు శాఖకు వచ్చేసి చూడండి, ఇక్కడ 10,376 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పశు సేవకు సంబంధించి ఇక్కడ వేకెన్సీ అయితే మనకి ఎక్కువగా అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ నోటిఫికేషన్లో వీళ్ళకైతే ఎక్కువగా ఛాన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, మనకి అప్లై లింక్స్ వచ్చేసి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ప్రతి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మన ఛానల్ లోగో ఉందో లోగో మీద క్లిక్ చేసినట్లయితే మీకు 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఏ క్వాలిఫికేషన్లో మీకైతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఛానల్ పేజ్లో క్లిక్ చేసి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా జాబ్ అప్డేట్స్ అనేవి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. సో హై పేయింగ్ శాలరీస్తో మనకి రీసెంట్ డేస్లో చాలా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి. సో దాని మీద అయితే మీరు అప్డేట్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.